ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన పంట పసుపు పంట. దేశంలోనే అత్యుత్తమంగా పేరొందిన మార్కెట్ నిజామాబాద్ మార్కెట్. దేశంతో కంపేర్ చేసుకుంటే నిజామాబాద్ పసుపు మార్కెట్కు 3వ స్థానంలో ఉంది. తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్, మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే నిజామాబాద్ మార్కెట్కు దేశంలో 3వ స్థానం ఉంది. ఇక్కడ రైతుల ఉద్యమ ఫలితంగా పసుపు బోర్డు ఏర్పడింది. ఈ నేపథ్యంలో పసుపు రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి, గతంతో కంపేర్ చేసుకుంటే పసుపు ప్రాచుర్యం ఎందుకు తగ్గుతుందనే అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆరు కాలం కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోతే రైతులు పడే బాధ అంతా ఇంత కాదు. యావత్ కుటుంబమే సాగు చేయాల్సినటువంటి వ్యవసాయాన్ని ఇవాళ పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం అనాలోచితంగా వ్యవహరించడం పట్ల, రైతులకు భరోసా కల్పించలేకపోవడం పట్ల ఇవాళ పసుపు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. పసుపును ప్రాసెస్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని అమ్ముకోవడం మరొక ఎత్తు. ఈ నేపథ్యంలో వర్షాలు, వ్యవసాయ మార్కెట్ తరలించిన పసుపుకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పాటు అదేవిధంగా దీన్ని ఇక్కడ ఈ ఇనాం పద్ధతి ద్వారా బీడింగ్ ఉంటుంది. బీడింగు వీళ్ళ సీరియల్ రావడానికి దాదాపుగా 3 నుంచి 4 రోజుల సమయం, ఒక్కొక్క రోజు 10 నుంచి 15 రోజుల సమయం కూడా పట్టే పరిస్థితి ఉంటుంది. ట్రేడింగ్ విధానం ద్వారా కొనసాగే ఈ విధానానికి ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతులు వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పక్కన మహారాష్ట్ర పరిసర ప్రాంతాలతో పాటు ఇటు ఆర్మూరు, బాల్కొండ, అదేవిధంగా కమ్మర్పల్లి, మోర్తాడు, నిజామాబాద్ రూరల్ నుంచి మొదలుకుంటే జగిత్యాల, కొరుట్ల, నిర్మల్, ఆదిలాబాద్, అటు పక్కన ఉన్నటువంటి సంగారెడ్డి, బైన్సా, ముదెల్ ఈ ప్రాంతాల నుంచి అత్యధికంగా నిజామాబాద్లో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ శ్రద్ధాగని మార్కెట్కి వస్తుంది. ఈ నేపథ్యంలో గతంలో ఇవాళ రక్షణ లేకుండా తయారైనటువంటి ఈ వ్యవసాయ మార్కెట్ ఇప్పుడు ప్రస్తుతం అస్తవ్యస్తంగా కొనసాగుతుంది. ముఖ్యంగా నియంత్రణ లేకపోవడం, పూర్తి స్థాయిలో దళారులు జోక్యం చేసుకోవడం, దళారులే ధర నిర్ణయించడం, రైతులకు కన్సర్న్ లేకుండా ఇవాళ ధరను ఏర్పాటు చేయడం వల్ల రైతాంగం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. పేరుకే స్పైసెస్ బోర్డుని తీసుకొచ్చామంటున్నటువంటి కేంద్రానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కనీసం ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులపైన, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న అవస్థలపైన అవగాహన లేకుండా తయారైంది. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితుల వల్ల మొన్న కురిసినటువంటి వర్షం వల్ల రైతాంగం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడింది. ఈ నేపథ్యంలో ఇబ్బందులు పడి పూర్తి స్థాయిలో పంట తడిసి ముద్దయింది, రంగు మారింది. దీన్ని కొనే పరిస్థితి లేకుండా ఏర్పడింది. ఈ నేపథ్యంలో రైతాంగం ఆవేదన వ్యక్తం చేసింది. ఆన్లైన్ విధానం ద్వారా ప్రవేశపెట్టకుండా మాన్యువల్ ద్వారా కొనాలని ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ అధికారులకు కన్నీటి పర్వంతమై విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయింది. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ఇక్కడికి మార్కెట్ యార్డ్కి వస్తుంటారు. వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత 2 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం అవుతున్న ముఖ్యంగా మహిళా రైతులకు కూడా అత్యధికంగా ప్రాధాన్యత ఉన్నటువంటి పసుపు సాగులో వారికి కూడా కనీస వసతులు కల్పించాలి. ముఖ్యంగా వాష్రూమ్లు, టాయిలెట్స్ను ఏర్పాటు చేయాల్సింది ఉంటుంది. అవి ఉన్నా క్లీనింగ్ లేకపోవడం వల్ల మహిళలు కానీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పసుపును తీసుకొచ్చినటువంటి రైతులు ఇష్టపడడం లేదు. వీరికి ఎక్కడొక్కడ దాదాపుగా ఆవాసాలు ఏర్పరచుకొని ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడనే వ్యవసాయ మార్కెట్లో ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఆహారం అందించేవారు. ఇక్కడ సదుపాయాలు మెరుగుగా ఉండేవి. వీళ్ళు ఎండలో వస్తారు కాబట్టి అంబలి లాంటి, మజ్జిగ లాంటి సదుపాయాలు ప్రభుత్వమే మార్కెట్కి సంబంధించిన అధికారులే జోక్యం చేసుకొని ఉంటుండే. కేసీఆర్ ఉన్న సమయంలో అద్భుతంగా ఉండేను. మంచి గిట్టుబాటు ధర కోసం రైతులు ఇక్కడ ఉన్నటువంటి పంట మెలకువలు ఏర్పాటు చేసుకొని గిట్టుబాటు ధర వచ్చేదని చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా పంటకు మద్దతు ధర లేకపోతే అనాదిగా కష్టపడుతున్నటువంటి కష్టానికి ఫలితం లేకుండా పోతుంది. కుటుంబం మొత్తం కష్టపడ్డా ఫలితం రాకపోవడంతో రైతులు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇదే పరిస్థితి కనబడితే రానున్న రోజుల్లో పసుపును పండించడం ఓ ప్రశ్నార్థకంగా మారుతుంది. దేశంలోనే 3వ స్థానంలో పసుపు పంటలో ప్రసిద్ధిగాంచినటువంటి నిజామాబాద్కు సంబంధించినటువంటి పసుపు మార్కెటు
ఇలా పరిస్థితి కొనసాగితే ఒకప్పుడు పసుపు మార్కెట్ ఉండే అనే పరిస్థితికి ఇక్కడ నిజామాబాద్ జిల్లా ప్రజలు చర్చించుకునే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. మనతో కొంతమంది పసుపు రైతులు ఉన్నారు. పసుపు పరిస్థితి ఏంది వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది, గిట్టుబాటు ధర ఉందా, పసుపు పండించే రైతుల పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉంది? ఇప్పుడు పసుపు గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి పోలిస్తే పసుపు గిట్టుబాటు ధర రైతులకి ఏం వచ్చి రావట్లేదు. అదే కేసీఆర్ పీరియడ్ ఉన్నప్పుడు, కేసీఆర్ సార్ పీరియడ్ ఉన్నప్పుడు మంచి గిట్టుబాటు ధర ఉండే 18,000 క్వింటాల్ 18,000 వరకు కూడా అమ్మింది. నిజామాబాద్ రకము 15 నుంచి 14,000 దాకా అమ్మింది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి ఇక్త వరకు తీసుకొస్తే ట్రాన్స్పోర్ట్ బోంగా మాకు 10,000 క్వింటాల్ కూడా పడకొచ్చింది. మేము మాకు ఆడ చెప్పేసి ధర ఒకటి, ఇక్కడికి వచ్చేసరికి మేము చూసే ధర ఒకటి కనిపిస్తుంది. ఇక రైతులకు శ్రమ గీతం అన్నట్లు రైతు దుస్థితి వచ్చింది. పంటకైతే గిట్టుబాటు ధర ఏం అచ్చిబాటు లేదు. దాదాపు పసుపు పంటను సాగు చేయాలంటే 8 నుంచి 9 నెలల టైం పడుతుంది. కుటుంబం మొత్తం ఏకమయ్యే పంటను పండిస్తారు. 6 కాలం కష్టపడించిన పంటను మార్కెట్కి తీసుకొస్తే గిట్టుబాటు ధర రాకపోతే ఏమనిపిస్తుంది? ఉరేసుకోవాలనిపిస్తుంది. ఏమనిపిస్తుంది, రైతుకు ఉరేసుకోవాలనిపిస్తుంటుంది గిట్టుబాటు ధర రాకపోతే. ఒక ఎకరానికి వచ్చేసి 2 లక్షల ఖర్చు వస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతిదీ ట్రాక్టర్ కానీ మసాలా కానీ దాని మందు మసాలా అన్నీ చేస్తే 2 లక్షల వరకు పర్ ఎకర్ ఖర్చు వస్తుంది. దానికి ఇక గవర్నమెంట్ ఎంత ధర నిర్ణయించాలి, ఏం చేయాలి, వాళ్ళకు పెద్దలకు ఆలోచనలు ఉండాలి. మీరు చెప్పండి, ఒక ఎకరం పసుపును సాగు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత గిట్టుబాటు ధర ఉంటే రైతుకు లాభం అవుతుంది? గిట్టుబాటు ధర అంటే ఒక 15 కంటే పైన ఉంటేనే రైతుకు కొద్దిగా బాగుంటుంది. ఇక ఎకరానికి ఖర్చు అంటే మట్టి, ఎరువు, ఇంకా ఈ పైపాట్లు అన్నీ తీసుకుంటే ఒక 1,00,000 నుంచి 1,50,000 ఖర్చు వస్తుంది ఖచ్చితంగా మంచిగా చేయాలంటే. ఏదో అంతంత మాత్రం చేసేటోళ్ళది అది వేరే వేరే ఉంటుంది. కానీ కరెక్ట్ చెప్పేదాన్ని చూస్తే దాదాపుగా సగంకు సగం కూడా గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి లేదు. 60,000 రూపాయలు మాత్రం వస్తుంది అంటే లాసే కదా. మనశ్శాంతికి అది తప్ప అసలు వచ్చినా రాకుండా రైతు అనేది భరించుడే. లాసు నష్టాన్ని అంతా భరించుకుంటేనే కొనసాగించుడు. ఇట్లనే కొనసాగితే మరి పంట మళ్ళీ వేసే పరిస్థితి ఉంటుందా? మస్తు మంది ఇప్పటికీ చాలా మాది మొత్తం ఏరేట్ల మండల్ మా గ్రామంలోనే ఒకప్పుడు ఎంతో వండించేటోళ్ళు కూడా ఇప్పుడు మస్తు తగ్గించిండ్రు, వెనకకి వచ్చేసిండ్రు. వ్యవసాయంని కౌలుకి ఇచ్చేస్తున్నారు. ఎవరో ఇక కొద్దిగా ఆదానుగా కూలీలు చేసుకునేటోళ్ళు తీసుకొని ఎరువు పోసే కెపాసిటీ ఉండదు వాళ్ళతోట. ఎంతనో వెళ్ళినంత ఈ మందు యూరియాను బిజిబిసి వేసుకొని ఇప్పుడు ఒక 50 డ్రమ్ములు వెళ్ళే దాంట్లో ఒక 20-30 డ్రమ్ములతో కూడా సరిపెట్టుకుంటున్నారు. లేదు ఇంకా కొందరు బట్టి జొన్న, ఇవి పైపైంది మొక్కజొన్నలు అవి వేసుకుని సోయాబీ అవి ఎత్తున్నారు. ఈ పసుపుతో పెట్టుబడికి నిండుదలేదని. అదే దాదాపుగా పంట మార్పిడికి రైతు వెళ్ళిపోతున్నాడు. ఒకప్పుడు ప్రసిద్ధిగాంచిన పంట కనుమరుగయ్యే పరిస్థితికి ఏర్పడుతుంది. గతంలో 18,000 నుంచి 22,000 రూపాయలు పలికిన ధర ఇప్పుడు అమాంతరం పాతాళంలోకి పడిపోయింది. 12,000, అవసరమైతే 8,000 రూపాయలు కూడా పలికింది. పంట వేయడం ఆత్మగౌరవ ప్రతీకగా మారింది. పంట వేయకపోతే పంట వేయలేడని ఊళ్ళో అంటారనే ఉద్దేశంతో పంట వేయాల్సిన దుస్థితి పరిస్థితి ఏర్పడింది. ఒక రైతాంగం అగాధంలోకి నెట్టబడుతున్నది. దీనికి కారకులు ఎవరు, ఏం చేశారు, ఎందుకు ఏమైంది? సరే ఇప్పుడు ఏమున్నాయి, రైతుకు ఆల్టర్నేట్గా ఏది ఉండదు. వేరే వాళ్ళకి ఆల్టర్నేట్గా వేరే పని చేసుకోవచ్చు. ఫార్మర్ అనేటోడు ఖచ్చితంగా వ్యవసాయం చేయాలి, వేరే పనికి పోలేము. ఇంతకుముందు ఏముంటుండే పసుపు ఈక్వల్ టు బంగారం అన్నారు. బంగారం హైక్ అవుతుంది, పసుపు ఏమో లోకి అవుతుంది. పెట్టుబడి ఎక్కువ అవుతుంది, రాబడి తక్కువ అవుతుంది. ఏదైనా ప్రభుత్వాలు చూసి ఆదుకోవాలి రైతుని తప్ప ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు సార్, ఇప్పుడు మామూలుగా రేట్ ఉంటుండే స్టార్టింగ్లో, ఇప్పుడు వార్ ఎఫెక్ట్ అని మొత్తంగా పడిపోయింది. మాకు దిగుబడి తగ్గింది, ఖర్చు ఎక్కువ అవుతుంది. ఏది ఉన్నా సరే ప్రభుత్వాలు కొద్దిగా చూసి రైతును ఆదుకోవాలని కోరుతున్నాం. వల్ల మార్కెట్ యార్డ్లో కనీసం వసతులు లేవు. ఇక్కడ బోర్డు ఉంది, బోర్డుకు సంబంధించిన సభ్యులు ఎవరికి ప్రస్తుతం కనబడతలేదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించడంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ విఫలమైనట్టు కనబడుతుంది. ఏంది ఇది పరిస్థితి? సరే ఏమన్నా సార్, ఎలక్షన్ టైంలో పసుపు బోర్డు ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అంటారు. అది గాలి ఎలక్షన్ టైంలకే గుర్తుకొస్తాయి. మళ్ళీ మార్కెట్కి మేము పసుపు ఇచ్చే టైంకి ఏది ఉండదు, ఎవరు ఉండదు. కనీస వసతులు ఉండవు. ఇక్కడ తాగడానికి వాటర్ ఉండదు, బాత్రూమ్ సరిగా ఉండదు,
ఏది సరిగా ఉండదు సార్. ఏదో అవసరానికి వాడుకోవడం తప్ప రైతులను దేనికి పనికిరారు రైతాంగాన్ని. మీరు చెప్పండి, ఏంది పసుపు పరిస్థితి ఏముంది? పసుపును పండించే పరిస్థితి ఉందా? ఇప్పుడు మార్కెట్లో మొత్తం దళారుల వ్యవస్థ నడుస్తుంది. ఈయనం ధర నిర్ణయించినప్పటికీ దళారులే రాజ్యం వెళ్తుంది. ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? అంటే పసుపు పంట వేస్తున్నాం, రైతులు ఇట్లా నష్టం భరించి ఇట్లనే కష్టమైనా పసుపు పంట వేస్తున్నారు. ధర అత్యంతనే సరిపెట్టుకుంటున్నారు. ఎక్కువ వస్తే పోపు ఉంటుందని అనుకుంటున్నారు రైతులు, కానీ అస్సలేదు. ధర రాకపోతే పెట్టిన ఖర్చు లాగుడు అంతా మీద పడిపోతుంది కదా. కుటుంబం మొత్తం కలిస్తేనే సాగవుతుంది. పొద్దున లేచి నుంచి రాత్రి వరకు పొలాలలో ఉంటారు. పంటను మార్కెట్ తరలిస్తే కనీసం ఇక్కడ కూడా రక్షణ లేకుండా పోయింది మార్కెట్ యార్డ్ సిబ్బంది. ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? వ్యవస్థ సక్రమంగా నడుస్తుంది కాబట్టి నడిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అందరూ కరెక్ట్ ఉండాలి. మనిషి తన మనసాక్షి నడాలి అంతే. వ్యవస్థ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే ఇవాళ రైతాంగానికి కూడా సక్రమంగా మేలు జరిగే పరిస్థితి కనబడుతుంది అంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్లో ఇవాళ వసతులతో పాటు ఇక్కడ మౌలిక వసతులు కల్పించడంలో మార్కెట్ సిబ్బందితో పాటు ప్రభుత్వ యంత్రాంగం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు పూర్తి స్థాయిలో విఫలమైంది. ఈ నేపథ్యంలో పేరుకే మాత్రం పసుపు బోర్డు ఉంది, ఇందులో పర్యవేక్షణ పూర్తి స్థాయిలో లోపించింది. అధికారులు క్షేత్రస్థాయి ఎవరు చూసినా సమస్యను పరిష్కరించడంలో తాచారం చేస్తున్నారు. కనీసం ఇక్కడ ఏం జరుగుతుందనే విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. అనాది కాలం నుండి అత్యంత ప్రాచుర్యం పొందిన పంటలలో పసుపు ప్రధానమైన పంట. నిజామాబాద్ పంటకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అత్యంత పెద్ద మార్కెట్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రద్ధాగంజ్లో దాదాపు గతంలో లక్షలాది టన్నుల టర్నోవర్ అయ్యేది. ప్రస్తుతం ఆ పరిస్థితి కనబడే పరిస్థితి లేదు. గత కొద్ది రోజుల నుంచి ధర తగ్గుతుంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు. లాగౌడికి అయ్యే ఖర్చు వేరు, రైతులకు వచ్చే లాభాలు వేరు. ఈ నేపథ్యంలో పంట మార్పిడి పద్ధతిని అవలంబించే పరిస్థితికి ప్రస్తుతం బాల్కొండ, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్కు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల నుండి పసుపును మార్కెట్ యార్డుకు తరలించిన రైతులు ప్రతినిత్యం పడుతున్న బాధలు. మనం ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి శ్రద్ధాగంజ్లో ఉన్నాం. పసుపును ప్రధానంగా రైతులు రెండు రకాలుగా చేస్తారు. మనం చూస్తున్నటువంటి మండ, అదేవిధంగా కడ్డీ, ఈ రెండుకి సంబంధించినటువంటి వేరియేషన్ వేరైనప్పటికీ రెండు పసుపుకు ముడిసరికి. ఈ నేపథ్యంలో దాదాపు ఇక్కడ వ్యవసాయ మార్కెట్కి సంబంధించినటువంటి గతంలో దీనికి ఈ ప్రాసెసింగ్ మొదటి దశ ప్రాసెసింగ్లో లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో దాదాపు ఓ రైతు ఒక ఎకరం పంట పండించాలంటే దాదాపు 20 నుంచి 25 వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దానికి తోడు ఎరువులు, విత్తనాలు, మిగతా ఖర్చులు, తర్వాత దీన్ని ప్రాసెసింగ్కు చేసి మార్కెట్కి తరలిస్తే జరిగే ఇబ్బందులు అంతా ఇంతా కావు. గతంతో కంపేర్ చేసుకుంటే అమాంతరం దడ పడిపోవడం వల్ల రైతాంగం పసుపును ఇంకా మళ్ళీ సాగు చేసే పరిస్థితి లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వాలు మారింది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యంతంగా వీటిపైన జరుగుతున్నటువంటి పసుపు రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులపైన క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతుకు ఎంఎస్పి అంటే మద్దతు ధర ప్రకటించిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోతుంది. గత కొద్ది రోజుల నుంచి ఇక్కడ రైతులు వెంటపడి మరి కేంద్ర ప్రభుత్వానికి దానికి ఉన్నటువంటి స్పైసెస్ బోర్డుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పుడు బీఆర్ఎస్ పాత్ర కీలకం. ఆ రోజు ఇక్కడ నుంచి రైతులు ఉద్యమం చేసి ఎంఎస్పిని సాధించడంలో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పసుపు బోర్డును సాధించడం సఫలీకృతమయ్యారు. కానీ ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక్కొక్కటి గమనించినట్లయితే పసుపు పంటను కనుమరుగు చేసే ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులు కేవలం ఇక్కడ ఉన్నటువంటి బోర్డును మాత్రమే ఏర్పాటు చేశారు తప్ప దానికి కనీసం మద్దతు ధరను ప్రకటించిన పరిస్థితి లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్లాడింది. కొద్ది రోజుల పాటు ఎంఎస్పీకి మద్దతు ప్రకటించింది కేంద్రం మెడలు వంచింది. ఆ తర్వాత బోర్డును సాధించామని చెప్పినటువంటి ఇక్కడ స్థానికంగా 2 పర్యాయాలుగా విజయం సాధించినటువంటి ఎంపీ అరవింద్, అదేవిధంగా ఇక్కడికి సంబంధించినటువంటి నేతలు స్వయాన రంగ ప్రవేశం చేసి ఇక్కడ జరిగినటువంటి పరిణామాలను చూస్తే రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతినిత్యం ఇక్కడ జరగాల్సినటువంటి పంట క్రయ విక్రయాలతో కంపేర్ చేసుకుంటే రైతు పరిస్థితి దారుణంగా తయారవుతుందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంతో కంపేర్ చేసుకుంటే ఇవాళ
18 నుంచి 22 వేల రేట్లు పలికినటువంటి క్వింటాలు పసుపు ధర ఇప్పుడు 6 నుంచి 7,000 అంటే దాదాపు 3 రేట్లు తగ్గింది. దీనికి కారణం ఎవరైనా అన్వేషిస్తే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అధికారులు ఇద్దరు కుమ్మక్కు కావడం వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీని పంటను సాగు చేసి కళ్ళల్లాకు తరలించిన సమయంలో కూడా రక్షణ లేకుండా పోతుంది. స్వయానా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ చాటందారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ రైతుల కళ్ళాల నుంచి పసుపును దొంగిలించిన సందర్భాలు, పోలీస్ కేసులైన సందర్భాలు, ఆ ఉదంతాలు ప్రతినిత్యం మనం చూస్తూనే ఉంటున్నాం. ఈ నేపథ్యంలో అత్యంత రక్షణ కల్పించాల్సినటువంటి మార్కెట్ యార్డ్ సిబ్బంది కూడా రక్షణ లేకుండా పోతుంది. ఇక్కడ చూడాల్సినటువంటి యంత్రాంగం కూడా పట్టనట్టుగా వ్యవహరిస్తుంది. మనం ఓ రైతుని పలకరించే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, పసుపు ఎన్ని రోజుల నుంచి పండిస్తున్నారు? ఏంది పరిస్థితి? పసుపును ఇంకా పండించే పరిస్థితి ఉంటుందా? ధర అమాంతరం తగ్గుతుంది కదా, ఏంది పరిస్థితి ఓవరాల్గా? పండించేది ఏమన్నా తగ్గుతుంది, రేటు తగ్గుతుంది. 20,000 మద్దతు ధర ఉంటే ఏమైనా కైకి నిండుతుంది. అది 12,000 11,000 వచ్చింది, 14,000 పోయి 2,000 దీపోయింది. చెప్పండి మీది ఏంది పరిస్థితి? పసుపును సాగు చేసే పరిస్థితి అయితే కనబడతలేదు. లేదు, కాకపోతే ఖరీదారు ఆఫీసర్లు ఒకటైన్లు లంచాలు తీసుకుంటూ ఆఫీసర్ ఏసీలోకి వెళ్ళి బయటకత్తలేరు. ఈ పసుపు ఏం రేట్ అమ్మింది నిజామాబాద్ వచ్చి చూసేటట్టుకోలేరు ఆఫీసర్లు. ఖరీదారు వాళ్ళిద్దరుగా వాటలు పోస్తున్నాయి, రైతును దొక్కుతున్నారు, సప్పుడు కూర్చుంటున్నారు. రైతు పంట పండించే పరిస్థితి లేదు. బోర్డుని తీసుకొచ్చిర్రు, బోర్డుని ఏర్పాటు చేసిండు ఎంపీ అరవింద్. మేము పసుపు బోర్డుని తీసుకొచ్చి సగం లిడ్సే పెట్టిండ్రు, సగం తీసుకొచ్చి సగం లిడ్సే పెట్టిండ్రు వాళ్ళు. కానీ రైతు అయితే వ్యవసాయం చేసేటట్లు లేరు. పసుపు లాభం వస్తుందా మరి? లాభం ఏడు కదా. ఖరీదారు ఆఫీసర్లు ఒకటైపోయింది. ఒక్కసారి ఆఫీసర్ వచ్చి ఇది ఏం రేటు అమ్మిందంటే చూస్తలేడు. చూడనప్పుడు ఏమవుతుందా అసంకు రేటు? ఆన్లైన్ అంటాడు, అత్తాడు అత్తాడు వీక్తాడు, ఆడ కూర్చున్న తర్వాత వాటలు పోతాయి కథం. మనతో పాటు మరో రైతు ఉన్నారు, వారు ఏమంటారో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చినారు, ఏంది పరిస్థితి, మార్కెట్లో ఎట్లా ఉంది పసుపు ధర ప్రస్తుతం? మార్కెట్లో మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు, మార్కెట్లో ఏం జరుగుతుంది? మేము నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంతిని గ్రామం నుంచి వచ్చినాం. అయితే ఏంటంటే మార్కెట్లో పసుపు రైతులకు సేఫ్టీ అనేది లేదు. ప్రతిరోజు దాదాపు 20 కోట్ల రూపాయల మేర వ్యాపారం జరుగుతుంది పసుపు రైతులు. మేము ఇక్కడికి తీసుకొస్తా ఉన్నాం, రైతులందరం కూడా. మన జిల్లాతో పాటు పక్క జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పసుపు వస్తూ ఉంది. ఇక్కడ కనీస సెక్యూరిటీగా అంటే ఏంటంటే కనీసం సీసీ కెమెరాలను కూడా పెడతలేరు. మరి మా రైతుల ద్వారా ఈ మార్కెట్ కమిటీకి ప్రతిరోజు దాదాపు 10 లక్షల రూపాయల మేర ఆదాయం వస్తూ ఉన్నది. మరి ఎందరికో ఉపాధి పెడుతూ ఉన్నాం. మేము రైతు 6 కాలం కష్టించి పండించి ఎండనక వానగా తీసుకొచ్చి ఇక్కడ వేస్తే రైతు ఎందుకంటే తూకం వేయడం, ఆయన పంట కళ్ళం నుంచి సీదా ఇక్కడికే తీసుకొచ్చి మార్కెట్లో వేసిన తర్వాత ఈ మార్కెట్ కమిటీలో సెక్యూరిటీ లేదు. చాలామంది మాకు తెలిసిన సమాచారం మేరకు మాకు నిజామాబాద్లో ఉన్న మిత్రులు చెప్తా ఉన్నారు, వాళ్ళకి కలుస్తూ ఉన్నారంటే ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి. మీ ప్రతి సంచిలో నుంచి కూడా 5-6 కిలోలు జరుగుతుంది. మీరు అందరూ ఏం చేస్తున్నారు రైతులను మమ్మల్ని అడుగుతున్నారు. మేము రైతులం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మీకు మీడియా ద్వారా చెప్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు కానీ, మార్కెట్ కమిటీ పాలక వర్గం కానీ, చైర్మన్ గారు కానీ మేము ఒకటే రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ధర విషయంలో మరి మీరు ఏం చేయలేకపోతుండొచ్చు, కానీ మేము కనీసం కష్టపడ్డ పంట మరి మా నుంచి దోపిడీకి గురవుతూ ఉంటే మీరు సీసీ కెమెరాలు ఎందుకు పెట్టట్లేదు? మేము ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని తక్షణమే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు సేఫ్టీ అందించాలని మేము పాలక వర్గాన్ని, కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాం. మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నది జాతీయ పసుపు బోర్డు, ఈ టర్మరిక్ బోర్డు. ఇది దేశంలోని ఇక్కడ నుంచి సర్వీస్ అందిస్తుంది. ఈ నేపథ్యంలో 3 రాష్ట్రాలకు ప్రధానంగా అనుసంధానంగా పనిచేసేటువంటి ఈ పసుపు బోర్డు జాతీయ పసుపు బోర్డు, నేషనల్ టర్మరిక్ బోర్డుగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో అప్పటి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం. ఇది రూరల్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయం. కనీసం ఇక్కడ జాతీయ పసుపు బోర్డు అంటే అంగు ఆర్భాటాలతో ఓ జాతీయ స్థాయి హోదాలో ఉంటుంది అందరు అనుకుంటారు, కానీ ఆ పరిస్థితి లేదు. కేవలం 4 మాత్రం ఎంప్లాయీలు ఇందులో పనిచేస్తారు. 2 కంప్యూటర్ ఆపరేటర్లు, ఒక క్లర్కు, ఒక ప్యూను, జాతీయ పసుపు బోర్డు సంబంధించినటువంటి చైర్మన్ తప్ప ఇక్కడ రోజువారీ కార్యక్రమాలు ఏమీ జరగవు. రోజుగా ఇక్కడ నుంచి కమ్యూనికేట్ చేయడానికి పసుపుకు సంబంధించిన అథారిటీస్ ఎవరు అందుబాటులో ఉండరు. ఇక అటు ప్రస్తుతం అయితే మార్కెట్ కొనసాగుతుంది, ఇవాళ క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కార్యాలయానికి తాళం ఉంది. అంటే పరిస్థితి ఏ మేరకు ఉందో, రైతుల పట్ల ఎంత మేరకు చిత్తశుద్ధి ఉందో
ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ కానీ నేషనల్ బోర్డు టర్మరిక్ చైర్మన్ పల్లె గంగారెడ్డి కానీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ పసుపు బోర్డు చైర్మన్ ఎక్కడుందనే రైతులు ప్రశ్నించే పరిస్థితికి ఏర్పడింది. ముఖ్యంగా వాళ్ళ పసుపు బోర్డు డిమాండ్ ఎంతో ఉండే, పసుపు బోర్డు ఏర్పడితే మద్దతు ధర వస్తుంది, అందుకు అనుగుణంగా ప్రోత్సాహకాలు లభిస్తాయని అందరూ అనుకున్నారు. కానీ వాస్తవ విరుద్ధంగా ఇవాళ బోర్డు మాత్రమే చెప్పినట్టుగా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. కానీ ఇవాళ దాని నిర్వహణ లేదు, దాని కార్యకలాపాలు జరుగుతలేదు, రైతుల పట్ల ప్రేమ లేదు. ఇవాళ ఆ రోజు బాండ్ పేపర్ రాయించినటువంటి అరవింద్ ఇవాళ మళ్ళీ తప్పించుకుని తిరిగే పరిస్థితి కనబడుతుంది. దూర ప్రాంతం నుంచి వస్తున్నటువంటి రైతాంగాలు ఎదుర్కొంటున్నట్టు అనేక సమస్యలు ప్రస్తావించినప్పుడు రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ఈ బోర్డు పనిచేయాలి, రైతులకు ఎంఎస్పి కల్పించి రైతులను పంట మార్పిడి విధానానికి వెళ్ళకన్నా ముందే పసుపు ఆవశ్యకతను కాపాడాలి. ముఖ్యంగా పసుపు నిజామాబాద్ బంగారము, ఇవాళ పసుపు పంటను కాపాడాల్సిన అవసరం ఇటు ప్రజాప్రతినిధులకు ఉంది. అందుకు తగ్గట్టుగా రైతులకు భరోసా కల్పించి మద్దతు ధర కల్పిస్తే తప్ప పసుపు రైతులను పూర్తి స్థాయిలో ఆదుకునే పరిస్థితి లేదని రైతాంగం ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇదే పరిస్థితి గనుక కొనసాగితే రానున్న రోజుల్లో పసుపును పండించే రైతుల పరిస్థితి అత్యంత అధ్వానంగా తయారవుతుంది. మార్కెట్లో ఉన్న వ్యత్యాసాలను చూస్తే, రైతులకు అయ్యే పెట్టుబడిని చూస్తే ఒకసారి రైతులు ఎంత మేరకు నష్టపోతుందో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఈపాటికి వందలాది మంది రైతులు పంట మార్పిడి పద్ధతికి పోయారు. ఒకప్పుడు పసుపు బంగారంగా కొలిసినటువంటి రైతుల వల్ల పండించే నాతుడు కరువయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో పేరుకే పసుపు బోర్డును తీసుకొచ్చారు తప్ప దానికి కనీస సౌకర్యాలు లేదు, రైతులు పండించినటువంటి పసుపుకు మద్దతు ధర లేదు. రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కనుక కొనసాగితే పసుపును పండించేవారనే చెప్పుకునే పరిస్థితి వస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు మార్కెట్లో సరైన వసతులు లేవు, మార్కెట్లో రక్షణ కల్పించాల్సినటువంటి సిబ్బందే ఇవాళ చేతివాటం ప్రదర్శిస్తున్నారంటే పరిస్థితి ఎంత మేరకు దిగజారుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఇనాం ద్వారా కొనుగోలు చేసినప్పటికీ కేవలం దళారుల వ్యవస్థనే ఇవాళ నిజామాబాద్ మార్కెట్ యార్డును శాసిస్తుంది. అధికారాల పర్యవేక్షణ లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ బోర్డు చైర్మన్ ఇక్కడ కనీస వసతులు కల్పించకపోవడంతో కేవలం చైర్మన్ సీట్ వచ్చింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఆదుకోవాల్సినటువంటి సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేయడం వల్ల పసుపు రైతులు పంట మార్పిడి విధానం పోతున్నారు. ఒకప్పుడు ఎక్స్పోర్ట్ చేసే రైతులు ఇవాళ దిగుమతి చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆ అగాధంలోకి నెట్టింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఒకప్పుడు 18,000 నుంచి 22,000 రూపాయలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో పలికిన ధర ఇప్పుడు అమాంతరం పాతాళంలోకి పడిపోవడానికి నిర్లక్ష్యం వహించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇవాళ చిన్న సన్నకారు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ముఖ్యంగా ఇవాళ పసుపు బోర్డు తీసుకొచ్చామని చెప్తున్నటువంటి ఎంపీ అరవింద్ కానీ, దానికి సంబంధించిన చైర్మన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులపైన ఒకసారి దృష్టి సారించాలి. కేవలం ఇవాళ పసుపు బోర్డు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని బీఆర్ఎస్ హయాంలో నిర్మించారు. దాన్ని బోర్డు తిప్పేసి వల్ల పసుపు బోర్డుగా నామకరణం చేశారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఏమాత్రం న్యాయం జరగలేదని రైతులు ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేసి కన్నీటి పర్యంతరమైన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని కనీసం మద్దతు ధర కల్పించి పసుపు రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులను ఆదుకోవాలని, ఇక్కడ ఉన్నటువంటి పండించిన పంటకు అదేవిధంగా పెట్టిన పెట్టుబడికి వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఎంఎస్పీని ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. వీడియో అశోక్తో కలిసి రవీందర్, టీ న్యూస్, నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్.